4,000 కోట్లు కేటాయించి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలి. శాసనమండలి మాజీ సభ్యులు కెఎస్ లక్ష్మణరావు 3 దశాబ్దాలుగా నిధుల లేమితో నత్తనడక నడుస్తున్న వెలుగొండ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 4,000 కోట్లు కేటాయించి సంపూర్ణంగా పూర్తి చేయాలని శాసన మండలి మాజీ సభ్యులు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. శనివారం కనిగిరి పట్టణంలోని డాక్టర్ గురుబ్రహ్మం యోగా కేంద్రంలో జరిగిన వెలుగొండ సాధన సదస్సుకు ఆయన ముఖ్యాతిథిగా హాజరై ప్రసంగించారు. 2025 నుండి 26 రాష్ట్ర బడ్జెట్లో కేవలం 400 కోట్లు మాత్రమే వెలుగొండ ప్రాజెక్టుకు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం 4,000 కోట్లు అవసరమైన ప్రాజెక్టును 2026 ఆగస్టు నాటికి ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. శుద్ధ వాగ్దానాలు మాని వెంటనే 4,000 కోట్లను విడుదల చేసి బాగా వెనుకబడిన పశ్చిమ ప్రకాశాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా వెలుగొండ ప్రాజెక్ట్ సాధన కోసం ఐక్య కార్యాచరణను రూపొందించి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ వెలుగొండ ప్రాజెక్ట్ ఆలోచన 1996లో ప్రారంభమై 2004లో పాలనా పరమైన అనుమతితో 960 కోట్ల అంచనాతో ప్రారంభమై 20 సంవత్సరాలు గడిచిందన్నారు. అంచనా వ్యయం నేటికి 10,000 కోట్లకు పెరిగిందన్నారు. ఇప్పటి వరకు 6,000 కోట్లు వ్యయం చేశారని, మరో 4,000 కోట్లు కేటాయిస్తే వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వకుండా అభివృద్ధి పేరుతో కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ భూములను, సంపదను కట్టబెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెలుగొండ ప్రాజెక్టుకు 4,000 కోట్లు కేటాయించలేని రాష్ట్ర ప్రభుత్వం పోలవరం, నల్లమల సాగర్ పేరుతో 55,000 కోట్లతో మరో భారీ ప్రాజెక్టు నిర్మాణానికి సిద్ధమవ్వడం అవివేకమన్నారు. నీటిపారుదల ప్రాజెక్టు నిపుణులు రాచర్ల శివ ప్రసంగిస్తూ 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి త్రాగునీరు అందిస్తూ ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే వెలుగొండ ప్రాజెక్టు పట్ల అలసత్వం వహించడం తగదన్నారు. వెలుగొండ తూర్పు కాలువను మాకేరు ప్రాంతానికి అనుసంధానిస్తే కనిగిరి ప్రాంత వాసుల నీటి అవసరాలు తీరుతాయన్నారు. మానవత అధ్యక్షులు ముక్కు బాలకృష్ణారెడ్డి ప్రసంగిస్తూ చైతన్యవంతమైన పశ్చిమ ప్రకాశం ప్రజలు గళమెత్తి ఉద్యమించి ప్రజాభిప్రాయాన్ని చాటితే ప్రభుత్వాలు దిగిరాక తప్పదన్నారు. నీటిపారుదల నిపుణులు డాక్టర్ ఎం శ్యాంప్రసాద్ ప్రసంగిస్తూ 3 కొండల మధ్య సహజ సిద్ధంగా ఏర్పడే రిజర్వాయిర్లో నీరు నింపితే శాశ్వతంగా తాగునీటిని, సాగునీటిని వెలుగొండ ప్రాజెక్టు అందిస్తుందని తెలిపారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ తవ్వా సురేష్ ప్రసంగిస్తూ నేడు నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేస్తే కోట్లాది మందికి ఉపాధి లభించి సంపద సృష్టి జరుగుతుందని, తద్వారా ఆర్థిక అసమానతలు తగ్గుతాయని వివరించారు. సదస్సుకు అధ్యక్షత వహించిన కనిగిరి జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు వి మాల కొండారెడ్డి ప్రసంగిస్తూ కనిగిరి ప్రాంతంలో నెలకొని ఉన్న ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం వెలుగొండ ప్రాజెక్టుతో సాధ్యమవుతుందని, ఓవైపు వేలాది మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతుంటే మరోవైపు డయాలసిస్ సెంటర్ మూతపడడం బాధాకరమన్నారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేందుకు కావలసిన 4,000 కోట్లు తక్షణమే విడుదల చేయాలని, పి.సి. పల్లి మండలాన్ని వెలుగొండ ప్రాజెక్టు పరిధిలోకి తీసుకుని రావాలని, భూనిర్వాసితులకు నష్టపరిహారాన్ని పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయించి అమలు చేయాలనే తీర్మానాలను సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. వెలుగొండ ప్రాజెక్టు సాధన సదస్సులో యుటిఎఫ్ నేత మీగడ వెంకటేశ్వరరెడ్డి, వరికపుడిసెల ఉద్యమ నేత పల్నాడు శ్రీను, జనచైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. ధనుంజయ రెడ్డి, డాక్టర్ పి. చెన్న కృష్ణయ్య, జయప్రకాష్, శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రసంగించారు. జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి జి. శ్రీనివాసరెడ్డి, జెవివి జిల్లా ఉపాధ్యక్షులు ఎస్. కె. కాజా హుస్సేన్, రంగారెడ్డి, షేక్ జిలాని భాష, షరీఫ్, శంకర్, వెంకట్రావు, గౌస్, ఎం. కోటిరెడ్డి, పిల్లి తిప్పారెడ్డి, బడుగు వెంకటేశ్వర్లు, కె. కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. 1847లో రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం దగ్గర ఒక ఆనకట్ట కట్టాడు. 1853లో విజయవాడ దగ్గర, ఇప్పుడు మీరు అందరూ విజయవాడ వెళ్ళినప్పుడు ప్రకాశం బ్యారేజ్ అని మనం చూస్తాం. అది పాత పడగొట్టి కొత్తది కట్టారు.
1953లో అది ఓల్డ్ అయిపోద్ది. ఆర్థర్ కాటన్ కృష్ణానది మీద ఒక బ్యారేజ్ కట్టాడు. ఆ 2 బ్యారేజీలు కట్టడం వల్లనే ఈ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో 25 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చింది. నాగార్జున సాగర్ కట్టడం వల్ల స్వాతంత్ర్యం తర్వాత మనం కట్టిన అతి పెద్ద ప్రాజెక్ట్ నాగార్జున సాగర్, మీకు తెలుసు, కుడి కాలువ కానీ ఎడమ కాలువ కానీ, దాని ద్వారా ఓ 10-15 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చింది. ఆ నీళ్లు అభివృద్ధి చెందినటువంటి చోటల్లా కూడా మనకి అభివృద్ధి జరగడం అనేది మనకు స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం. కానీ ప్రకాశం జిల్లా 1970లో ఏర్పడింది, మీ అందరికీ తెలుసు. అంతకుముందు ప్రకాశం జిల్లా లేదు. గుంటూరులో కొంత భాగం ఉండేది, నెల్లూరులో కొంత భాగం ఉండేది. 1970 అంటే 30 ఏళ్ళు, ఈ యొక్క 55 ఏళ్ల క్రితం ప్రకాశం జిల్లా. ఈ రోజుకి ప్రకాశం జిల్లా రాష్ట్రంలో ఏ ప్రమాణాలు తీసుకున్నా వెనుకబడిన జిల్లాల్లో ప్రకాశం జిల్లా ఒకటి. అంటే మనిషి ఎప్పుడూ తనకు తాను వెనుకబడి ఉందనడానికి ఒప్పుకోడు, కానీ మనం అంగీకరించాలి. అది దురదృష్టం ఏంటంటే రాష్ట్ర విభజన జరిగినప్పుడు విభజన చట్టం అని ఒకటి చేశారు. ఆ చట్టంలో 7 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించింది ఆ చట్టం. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం